అసలైనటువంటి ఆశ్చర్యము. మాయావి అంటే ఆశ్చర్యవంతుడు అని అర్థమటండి. ఏంటి అందరికంటే ఆశ్చర్యవంతుడు అంటే గోలోకంలో విహరించేటటువంటి రాధావిహారీలో విహరించేటటువంటి ఆయన వైకుంఠంలో పాలసముద్రంలో లక్ష్మీదేవి కాళ్ళు ఎత్తుతూ ఉంటుంటే హాయిగా యోగనిద్రలో పవలించి సుఖంగా ఉండేటువంటి ఆయన ఏమండి కదా. ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా దొరికాడు అంటే గోపాలుల యొక్క వ్యాసంలో రేపల్లెలో గొల్లల ఇంటి కాడ ఏమి ఎరిగిన అమాయకుల మధ్యలో ఒక గొల్ల పిల్లవాడు వల్లే గూటి పిల్లట ఆడుకుంటూ తిరిగేస్తున్నాడయ్యా. ఇది ఇంతకన్నా విచిత్రంగా ఏముంది? బంతాట ఆడుకుంటూ తిరిగేస్తున్నాడయ్యా వీళ్ళందరితోటిని. ఇది ఎంత విచిత్రమో కదా. ఎంత చూడండి, అంతటి వాడు గోలోకంలో వెళ్ళినటువంటి వాడు, వైకుంఠధాముడంలో ఉన్నట్టు వాడు, మునులందరూ సప్తగుణులందరూ సప్తకోటి ఋషులందరూ కూడా దేవతలందరూ కూడా ఆ వైకుంఠ ద్వారం దగ్గర పడికాపులు పడి ఆ ద్వారం ఎప్పుడు తెరుస్తారా అని చెప్పేసి ఎదురు చూసి దండాలు పెడితేటటువంటి